సెటిల్మెంట్లు దందాలకు ఆ పోలీస్ స్టేషన్ అడ్డాగా మారింది. రౌడీ షీటర్లు కేసులు ఎదుర్కొంటున్న వారిని తన ఇన్ఫార్మర్లుగా మార్చుకున్నాడు ఆ స్టేషన్ సిఐ. తన మాట కాదని ఎవరైనా ఎదురు తిరిగినా తాను చెప్పిన పని చేయకపోయినా ఇక అంతే సంగతులు. స్టేషన్కు పిలిపించి కుళ్లబొడి చేస్తారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని వేధిస్తారు, ఆత్మహత్య చేసుకునేలా హింసిస్తారు, లేకపోతే చంపి బూడిద చేసి కనిపించకుండా చేయడానికి కూడా వెనుకాడరు. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిపోతుంది. తన కుమారుడు సాయి కృష్ణను లాకప్ డెత్ చేసి బూడిద చేశారు అని అతని తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఈ స్టేషన్ పేరు, ఇక్కడ సీఐగా పనిచేసిన నాగరాజు పేరు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. సాయి కృష్ణ కేసు దర్యాప్తు జరుగుతున్న వేళ సీఐ నాగరాజు చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణలంక సీఐ నాగరాజు కారణంగానే చనిపోతున్నానంటూ పేరుపోగు క్రాంతికుమార్ అనే దళిత యువకుడు సెల్ఫీ సూసైడ్ వీడియో బయటికి రావడం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. విజయవాడ పరిధిలోని ఫకీర్గూడెంకు చెందిన క్రాంతికుమార్ పై రౌడీ షీట్ ఉంది. ఈ క్రమంలోనే గత నెల 21వ తేదీన కృష్ణలంక పోలీసులు క్రాంతికుమార్ కోసం అతని ఇంటికి వెళ్లారు. సిఐ స్టేషన్ కు రమ్మన్నారంటూ పోలీసులు చెప్పారు. సిఐ నాగరాజు పేరు వినగానే భయపడిన క్రాంతికుమార్ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసేసుకుని గడియ పెట్టేసుకున్నాడు. స్టేషన్ కు వెళ్లినప్పుడల్లా సిఐ నాగరాజు తనను చాలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నాడని, అతని అరాచకాలను తాను భరించలేకపోతున్నాను అంటూ సెల్ఫీ వీడియో చిత్రీకరించిన క్రాంతికుమార్ అనంతరం విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. క్రాంతికుమార్ అంత్యక్రియలు జరిగిన వారం రోజుల తర్వాత అతని ఫోన్ను గమనించిన తల్లిదండ్రులు షాక్ తిన్నారు. తమ బిడ్డ చావుకు కృష్ణలంక సిఐ నాగరాజే కారణమనే విషయం సెల్ఫీ వీడియో ద్వారా తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, రాజకీయంగా సామాజికంగా చైతన్యం ఉన్న వ్యక్తి. సెల్ఫీ వీడియో ఆధారం దొరకగానే ఆయన వెంటనే తన కొడుకుకు జరిగిన అన్యాయంపై విజయవాడ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వారం రోజులు సమయం ఇవ్వమని అడిగిన పోలీస్ కమిషనర్ సిఐ నాగరాజుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో న్యాయ పోరాటానికి క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావు సిద్ధమవుతున్నారు. పోలీసులు వెళ్లిపోయిన తర్వాత 11:30 గంటలకి అతను పురుగుల మందు తాగాడు, గుళికల మందు. అప్పుడు మా ఆవిడే గ్రహించి తలుపు ఎట్లాగట్ట తీయమని చెప్పి అడిగింది. అతను తీశాడు. ఇక్కడ హెల్ప్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం అనేది జరిగింది. అక్కడ మందు కక్కించడం కూడా జరిగింది. రాత్రికి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పర్వాలేదులే అనుకోని 10:30 ఆ ప్రాంతంలో సుమారుగా చనిపోయారు. ఇన్ఫార్మర్లుగా మార్చుకొని వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. కాబట్టి వాటిని వ్యతిరేకించిన వాళ్ళని మీరు ప్రతి వారం మీరు అటెండ్ అవ్వట్లేదన్న పేరుతో వాళ్ళని కొట్టడం, లేదా వాళ్ళు చెప్పిన పని వినకపోతే కొట్టడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి నా బిడ్డ ఆ విధంగా నాకు చెప్పుకోలేక, నాకు చెప్పిన అనేక సందర్భాల్లో నేను తీసుకురావటం జరిగింది. కానీ ప్రతి సందర్భంలో ఇంటికి రావటం వల్ల నా కుమారుడు భయపడిపోయాడు. అతను వేధింపులకు గురి కాబడ్డాడు. అతను నేను ఒక ఎస్సీ మాదిగాగా పుట్టడమేనా నేను చేసిన తప్పని అతను చెప్పడం ఏదైతే ఉందో, అతన్ని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అరెస్టు చేయాలి, ఆ చట్టపరమైన చర్యల కింద అతన్ని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా సిఐ నాగరాజుని వెంటనే వాళ్ళు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. క్రాంతికుమార్ సెల్ఫీ సూసైడ్ వీడియో వైరల్ అవుతున్నప్పటికీ కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం, పదే పదే దళిత కార్డు వాడే హోంమంత్రి సైతం నోరు మెదపకపోవడంపై క్రాంతికుమార్ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.